జై తెలంగాణ అన్న అందరికీ. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మన పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ వల్ల జనసేన సైనికుల గురించి బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ సార్ ఏదో ఇక్కడ 12 సంవత్సరాలు తెలంగాణ స్వాతంత్రం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఆవిర్భావ దినం జరుపుకుంటుంటే అదే రోజు వచ్చేసి తెలంగాణ నవ తెలంగాణ అని ఒక పేరు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆగిపోయిండు. ఏమైంది? తెలంగాణని అయ్యా జాగీరా అని దాన్ని వాళ్ళ జన సైనికులు కంటిన్యూ చేస్తున్నారు. ఆ సైనికులు ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో తెలియదు. మా తెలంగాణోడైతే ఇట్లా అన్నాడు. మా తెలంగాణకి పుట్టినోడైతే తెలంగాణను ఎవడు అవమానపరచడు. కానీ ఒకటి ఇప్పుడు నిన్న ఆంధ్రలో మన పవన్ కళ్యాణ్ సార్ అక్కడ పోయి తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి ఆంధ్రలో బాగా చెప్పిండు. ఏమని చెప్పిండంటే తెలంగాణ విషయానికి తెలంగాణ ఎవరన్నా ఏమన్నా మాట అంటే రాజకీయ జెండాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కడు ముందుకొస్తారు. వాళ్ళ ఒంట్లో రక్తం మరిగిపోతుంది. అట్లా ఉంటుంది తెలంగాణ చాలా ముచ్చటేస్తుంది, చాలా గొప్పతనం అని చెప్పేసి అక్కడ మాట్లాడిండు. తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఇట్లా వాళ్ళ ప్రాంతీయను చాలా గొప్పగా కాపాడుకుంటారని చెప్పిండు. మన ఆంధ్ర వాళ్ళకే కులం గొప్పది, నేను గొప్ప నువ్వు గొప్ప అని మాట్లాడుకుంటారు. మనం ఎప్పుడు అది మారుతామో అని చెప్పేసి ఆంధ్ర గురించి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చిన బాగానే ఉంది. కానీ ఇక్కడ అన్న మాటలు నువ్వు అది విత్డ్రాల్ చేసుకోండి సార్, లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి నువ్వు ముగ్గురు నేలకు రాకవలసి వస్తుంది. మా అమరవీరులు 1200 మంది బలిదానమైంది. 1958 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసేసి 358 మంది శవాల మీద అమరవీరుల స్థూపం అది స్థాపింపబడినది. తెలంగాణ అన్నది 100 సంవత్సరాల నుంచి అది అణచివేతకు గురైంది, శ్రమ దోపిడికి గురైంది. మా మాన ప్రాణాలను కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసము కోల్పోకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఇక్కడ బ్రిటిష్ వాడు కానీ, నిజాం పాలకులు కానీ, మీలాంటి ఆంధ్ర వాళ్ళు కానీ వచ్చేసి అయ్యో పాపం అంటే తెలంగాణకు ఏకుపోయి మేకైనరు మీరు. దాన్ని సాధించుకోవడానికి 60 సంవత్సరాలు పట్టింది. మా ప్రాణాలు అర్పించి మా తెలంగాణను సాధించుకున్నాం. నీ అయ్యా జాగీరే అంటే బదాపుగా ఇది మా అయ్యా జాగీరే. నీ వలన ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఆటంకం కలగేటట్టుంది. నీ జన సైనికులకు చెప్పు, ఈ తెలంగాణలో ఉన్న ఆడపిల్లలను వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు బుద్ధి చెప్పేటట్టు అవుతుంది. లేదంటే వాళ్ళ తరపున నువ్వు క్షమాపణ చెప్పవలసి వస్తుంది. నువ్వు ఇక్కడ రాజకీయం చేయాలంటే చెయ్యి, ఎవడు కాదంటలేడు. నువ్వు కూకటిపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 1800 ఓట్లతోని ఓట్లు వచ్చినాయి కదా. మా బర్రెలక కన్నా హీనంగా వచ్చినాయి ఓట్లు. ఇప్పుడన్నా పోటీ చేసి